పద్ధతి ప్రకారం పనిచేయడమే ఆఫీసర్ల పని. అట్లా చేయొద్దని పాలకులే కోరుకుంటే చేయడానికి ఏం ఉండదు. అవకాశం వస్తే మాత్రం సత్తా చూపించాలని అనుకునే వాళ్ళు కొందరుంటారు. ఓ ఆఫీసర్కు చాలా కాలం తర్వాత అట్లాంటి అవకాశమే దొరికింది. అయితే ఇది ఇద్దరి మధ్య కోల్డ్ వార్కు కారణమైందట. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో చాలా మార్పులు చేశారు. గత సర్కార్లో 10 ఏళ్లుగా ప్రాధాన్యత లేని పోస్టులో పెట్టారని ఓ సీనియర్ అధికారికి విద్యాశాఖకు మంత్రి తర్వాతి పెద్ద పోస్ట్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనుకుంటున్నాడట ఆ పెద్ద సారు. అందులో భాగంగానే విద్యాశాఖలో తన మార్కు చూపించుకునే పనిలో పడ్డాడట సీనియర్ ఐఏఎస్. విద్యాశాఖపై రోజు ఏదో ఒక సమీక్ష నిర్వహిస్తున్నారట ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి. అధికారులతో ఎప్పటికప్పుడు మీటింగులు, సడన్ విజిట్స్ తో తన మార్కు చూపిస్తున్నారట. స్కూల్ ఎడ్యుకేషన్ ను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సడన్ విజిట్ చేశారట ఆ సీనియర్ అధికారి. విజిట్ చేయడం వరకు బాగానే ఉన్నా అక్కడే ఉన్న స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కు సమాచారం లేదట. కమిషనర్ కూడా చెప్పకుండా ఎలా విజిట్ చేస్తారనే అభిప్రాయం వస్తోందట. ఆ సీనియర్ ఐఏఎస్ అధికారికి మరో శాఖ బాధ్యతలున్నా ఎక్కువ టైం విద్యాశాఖ ప్రక్షాళనపైనే దృష్టి పెట్టారట. ఉదయం నుండి సాయంత్రం దాకా ఎక్కువ ఫోకస్ పెట్టడం, సడన్ విజిట్లు చేయడం ఆ శాఖ కమిషనర్ కు నచ్చడం లేదట. తనకు సమాచారం లేకుండానే సమీక్షలు చేయడం, ప్రతి అంశాన్ని దగ్గరగా చూడటం, విద్యాశాఖలో జరిగే ప్రతిదీ తనకు తెలియకుండా జరగొద్దని అధికారులకు చెప్తున్నారట కమిషనర్. 10 ఏళ్లుగా ప్రాధాన్యత లేని పోస్టులో ఉన్నానని మదనపడ్డ ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి తనకు అప్పచెప్పిన శాఖలో తనకంటూ ఒక ప్రత్యేక మార్కు వేసుకునే పనిలో పడ్డారట.